బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఇరిగేషన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిపై కూడా చర్చించామన్నారు. మేడారం జాతరకు 105 కోట్లు ఇస్తున్నామన్నారు మంత్రి. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వానిది ఆర్భాటాలు మాత్రమేనని, వ్యక్తిగత లాభం కోసమే పనులు చేశారని మండిపడ్డారు. నాడు మంత్రులకు కూడా గౌరవం లేదన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం కాకుండా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభివృద్ధి సంక్షేమాల మీద అన్ని శాఖలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సంబంధిత అధికారులతో చాలా విపులంగా చర్చించుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏవైతే ఆర్భాటంగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టారో, కొన్ని జీవోలు ఇచ్చారో, మెప్పు కోసమని కొన్ని చేస్తామని వాగ్దానాలు ఇచ్చారో, ఆ చెప్పిన వాటిలో ఎంతవరకు వచ్చాయి? గత ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, వాటిని పూర్తి చేయాలి అంటే ఏ రకంగా పూర్తి చేయగలగాలి, ల్యాండ్ అక్విజిషన్ పొజిషన్ ఏంటి, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఏంటి అనే అంశాలన్నిటి మీద, అన్ని శాఖల మీద, అన్ని నియోజకవర్గాల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ప్రధానంగా ఇరిగేషన్ మీద మేజర్ డిబేట్ జరిగింది. ఇరిగేషన్తో పాటుగా ఆనాడు ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్, ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ తో పాటుగా ఏదైతే వేలాది కోట్లు బిల్స్ పెండింగ్, అన్ని శాఖల్లో గత ప్రభుత్వంలో చేసిన బిల్స్ పెండింగ్, వాటి పరిష్కార మార్గం ఎలా, కొన్ని ప్రాజెక్టులు మిడిల్లో కట్టి ఆ మిడిల్లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీషన్ చేసే పరిస్థితి ఏంటి,